నా పేరు దోమలపల్లి ఈశ్వరి మాత అండి. నేను ఓంకార స్వరూపిణి శ్రీ 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 జగద్గురు బాలయోగిని మాణికేశ్వరి మాత ఆశ్రమం పీఠాధిపతిని. మాది రిజిస్టర్డ్ సొసైటీ. ఇది 1980లో రిజిస్ట్రేషన్ అయింది. దానికి వ్యవస్థాపక పీఠాధిపతి మా నాన్నగారు దోమలపల్లి లక్ష్మీ నరసింహారావు గారు. దీనికి రిజిస్టర్డ్ బైలాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారము మా నాన్నగారు ఒకవేళ పరమపదిస్తే వాళ్ళ తర్వాత తదనంతరం ఎవరు దీనికి బాధ్యులనంటే దాని ప్రకారం పెద్ద సంతానంగా నేను దీనికి అపాయింట్ అయ్యాను యాజ్ అన్ పీఠాధిపతి. అప్పటి నుంచి 1999లో మా నాన్నగారు శరీరం వదిలారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తున్నా. కానీ 2017 వరకు అంత బాగానే జరిగింది. 17లో దేశగంగాధరాచార్యుని ఒక ఆయన మా నాన్నగారి దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయినోడు, ఆయనకు పెళ్లి చేసి అన్ని చేసి ఆయనను మంచి చెడులు అన్నీ చూసుకున్న తర్వాత 40 ఏళ్ళ సావాసం అయిపోయిన తర్వాత ఈ ఆశ్రమం మీద కన్నేసి ఈ ఆశ్రమం యొక్క భూములు కొట్టేయాలని చెప్పి ఒక మాణికేశ్వరి మాత ట్రస్ట్ ముఠా వాళ్ళతో, మాణికేశ్వరి మాత ట్రస్ట్లో కొంతమంది ఉన్నారు, శివయ్య, జగ్జీవన్ రెడ్డి అనేవాళ్ళు. వాళ్ళిద్దరిని ఈయన జట్టయి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కేసులు వేసిరు నువ్వు కాదు అని. కానీ కేసులు గెలిచిన మేమే సొసైటీ, మాదే సొసైటీ, మేమే కమిటీ మెంబర్స్, వాళ్ళు కాదు అని కూడా కోర్టు డిక్లరేషన్ వచ్చింది. వాళ్ళ మీద ఇంజంక్షన్ ఉన్నది, పాస్బుక్ కూడా ఆథరైజ్డ్ పర్సన్ నేనే. అయినా కూడా దౌర్జన్యంగా ఇప్పుడు ఆశ్రమంలోకి నేను నా కార్యక్రమాలు నేను చేసుకుంటుంటే నన్ను బెదిరిస్తున్నారు. నా కార్యక్రమాలు నన్ను చేసుకొని ఇవ్వట్లేదు. నన్ను కనీసం రూమ్లలో కూడా పోకుండా 10 మందిని తీసుకొచ్చి అక్కడ అడ్డుపెట్టి నా మీద దౌర్జన్యం చేస్తున్నాను. ఆడపిల్లలు నన్ను చూడకుండా నన్ను వాష్రూమ్ కూడా ఉపయోగించుకొని ఇవ్వలేదు మా ఆశ్రమంలో మమ్మల్ని. ఇది మొత్తం మీకు రాకుండా అడ్డుకుంటున్నవారు ఎవరు అసలు? జగ్జీవన్ రెడ్డి, శివయ్య అనే వాళ్ళేమో మాణికేశ్వరి ట్రస్ట్ యానగుండంలో వాళ్లకు సహాయం చేస్తున్నవాడు మా పనోడే. ఇప్పుడు రూపం మార్చి దీనికి యజమాని ఆయనే చెప్పుకుంటూ కోర్టు ఉత్తర్వులకు ధిక్కారం చేసుకుంటా ఇప్పుడు నా మీద దౌర్జన్యం చేసుకుంటూ నన్ను రానియకుండా నన్ను ఇట్లా చేస్తున్నది, కాజేయాలని చూస్తున్నది ఆయన గంగాధరాచారి. మరి కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా పోలీసుని ఇక్కడ మీరు అప్రోచ్ అవ్వలేదా? మేము అప్రోచ్ అయినామండి. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ఇది సివిల్ మ్యాటర్, మాకు ఏం సంబంధము, మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు, మీరు ఇంకేదైనా ఆర్డర్ తెచ్చుకుంటే మేము చూస్తాం తప్ప మేము ఇప్పుడు ఏం చేయలేము. మీరు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తేనే తప్ప మేము అక్కడ ఏమి చేయలేము. పోలీస్ ప్రొటెక్షన్ మీరు కోరలేదు? మేము కోరినామండి. ఓరల్ మేము పోలీస్ ప్రొటెక్షన్ కోరితే మీరు కోర్టు ద్వారా తెచ్చుకోండి, అప్పుడే మేము చూస్తాం. కానీ మేము ఇక్కడ కేవలం మీకు ఏదైనా గొడవలు అవుతుంటే మిమ్మల్ని రక్షిస్తాం తప్ప మేము మామూలుగా మిమ్మల్ని ఉండండి పోండి అని మేము చెప్పలేము అనే దాని మీద వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా ఈ గంగాధరాచారి నా మీద అలిగేషన్స్ వేసుకుంటా ఇప్పటికి 4-5 రోజుల నుంచి ఈ చెట్ల కిందనే నన్ను బతికించేటట్టు చేస్తున్నాడు. అసలు ఆథరైజ్డ్ పర్సన్ ఏమో చెట్ల కింద ఉంటున్నాడు, ఆ పర్సన్ ఏమో అసలు గాడ ఆ రూమ్లలో ఉండి నన్ను లోపలికి రానియకుండా ఇప్పటికి దౌర్జన్యం చేస్తున్నాడు. ఈ దౌర్జన్యం ఏందో నాకు ఏమో అర్థమైతలేదు. నన్ను రక్షించండి, నాకు న్యాయం చేయండి అని ప్రభుత్వం వారిని, పోలీస్ వారిని, ఆ తర్వాత ఈ సంఘాన్ని కూడా నేను కోరుకుంటున్నా. హిందూ సంఘాలన్నీ మీరు దయచేసి ఒక స్త్రీ అయి ఉండి ఇంత బాధపడుతుంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు అడిగిన ప్రతి డాక్యుమెంట్కు నా దగ్గర ఉన్నది, ప్రూఫ్ ఉన్నది, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. మీరు ఒకసారి రండి నా దగ్గరికి, లేకపోతే డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి. నాకు న్యాయం ఉంటేనే నాకు సహాయం చేయండి. ఈ ఆశ్రమం హిందూ ధర్మం కోసం మా నాన్న కష్టపడి పెట్టింది, నేను కూడా దానికోసమే పాడాడుతున్నా. నేను అమ్ముకుపోతా అని నా మీద అలిగేషన్స్ వేస్తున్నారు. అటువంటిది అస్సలు లేదు, నాకు అటువంటి ఉద్దేశాలు కూడా లేవు. దయచేసి ఇది గమనించాలి ప్రజలంతా. ఇది సొసైటీ అంటారా లేకపోతే ట్రస్ట్ అంటారా? 100% రిజిస్టర్డ్ సొసైటీ, రిజిస్టర్డ్ అండర్ తెలంగాణ సొసైటీస్ యాక్ట్, రిజిస్ట్రేషన్ నెంబర్ 1096 ఆఫ్ 1980, నల్గొండ రిజిస్టర్. ఓకే, అపోజిట్ వాళ్ళు ట్రస్ట్ కలపాలంటున్నారు. నా మనవి ఏంటంటే ఇక్కడ భక్తులుగా రండి, ఎవరైనా రావచ్చు. అది మాణికేశ్వరి మాత భక్తులు రావచ్చు, మిగతా భక్తులు రావచ్చు, ఎవరైనా వచ్చి భక్తి చేసుకోండి, ఉండండి, భోజనం చేయండి, గుళ్ళల్లో పూజలు చేసుకోండి, మీకు ఇష్టం వచ్చినంత వరకు ప్రశాంతంగా ఉండి వెళ్ళండి. కానీ ఇది అజమాయిషి మొత్తం ఆ ట్రస్ట్ కలపాలి కాబట్టి నేను మిమ్మల్ని ఫోర్స్ చేసుకోవడానికి వస్తున్నామని ఎవరు దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి. అంటే ఇప్పుడు మాణికేశ్వరి దేవి టెంపుల్ కి ఈ సొసైటీకి ఏం సంబంధం అంటారు? మాణికేశ్వరి దేవి టెంపుల్ అనేది ఈ నల్గొండలో మునుగోడు రోడ్డుకు ఒకటి ఉన్నదండి. మాకు దానికి సంబంధం లేదు, అది వాళ్ళదే, మాకు సంబంధం లేదు. ట్రస్ట్కు మాకు సంబంధం లేదండి. ఇది ఆటోనామస్ సొసైటీ. ఇప్పుడు మీరు ఏం కావాలండి? మాకు రక్షణ కావాలి, మా ఆశ్రమానికి రక్షణ కావాలి.
మీరు హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు అయితే హిందూ ధర్మాన్ని నిలబెట్టాలంటే నిలబెట్టండి. మనం కొట్లాడుకుంటే ధర్మం నిలబడదండి. ధర్మ న్యాయం చట్టం ప్రకారం ఉంటుంది తప్ప 10 మంది వచ్చి దౌర్జన్యం చేస్తే ధర్మం కాదండి. దయచేసి ఇది నేను మీ అందరికీ కోరుతున్నా, మాకు రక్షణ కల్పియండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.